అంటున్నారు గురువు గారు ఈ 3వ లైన్లో. అంటే ఈ పద్యం ఉండడానికి 3-4 లైన్లే, ఎంత తత్వం దాంట్లో దాగి ఉన్నది. ఉలికింతు నిన్ను పొంగులెత్తు మహనీయోత్సాహినైశ్వరా అని ఎంతో అద్వైత తత్వాన్ని ఇందులో అంతర్గతంగా ఇమిడ్చి రచించినటువంటి భక్తితో పొంగి ప్రవహించినటువంటి ధార ఈ పద్యం. అంతా కూడా శ్రేణిలో నిలబడి ఉన్నా పదలంతు నువ్వు రాయివయ్యా, కరగవు. నువ్వు ఇవాళ అంటున్నావు, రేపు అంతే ఉంటావు, నిన్న అంతే ఉన్నావు. నీలో కదలిక లేదు, నీలో మార్పు లేదు, నీ పరిమాణం తగ్గట్లేదు, పెరగట్లేదు, అసలు నీలో మార్పే లేకుండా ఒక రాయివయ్యా నువ్వు. అయినా కూడా నేను నిన్ను అంటే నిన్ను కరిగిపోయేట్టుగా నేను భక్తుడిని, నేను వచ్చాను శివ, నన్ను కాపాడు అని చెప్పేసి నా కోరికలు తీర్చు, నాకు ముక్తి ప్రసాదించు అనేటువంటి కోరికతోటి భక్తులంతా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తున్నారట. అటనే నేను కూడా వెళ్తున్నాను అంటారు గురువు గారు. నువ్వు రాయి, నీలో మార్పు లేదు, కానీ నిన్ను మాత్రం అది తెలిసి కూడా మూర్ఖంగా వెళ్తున్నావు. అది మూర్ఖమో తెలివితనమో తెలియదు, కానీ నిన్ను మాత్రం కరిగించి నీకు మాపై కరుణ కలిగే విధంగా, నువ్వు నాపై కరుణ కురిపించే విధంగా, నీలో మార్పు కలిగే విధంగా, నువ్వు కరిగిపోయే విధంగా నేను కీర్తించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నానయ్యా పరమేశ్వర. భక్త సంత్రాణ దిగంబరుండవని నమ్మియే వస్త్రములియజూతు. నువ్వు దిగంబరుడు అయ్యా, నీకు ఏ వస్త్రాలు లేవు, నువ్వు ఆ ఏనుగు చర్మం వాడు కట్టుకొని తిరుగుతుంటావు, కానీ నీకు ఏదో పెద్ద పెద్ద వస్త్రాలు సమర్పించాలని చూస్తున్నానయ్యా నీకు. అంటే పరమేశ్వరుడికి కళ్యాణం చేయించి బట్టలు కనుక మంచి సమర్పించినట్లయితే నాకు శుభం కలుగుతుంది అనేటువంటి పిచ్చి నాలో ఎందుకో ఉందయ్యా. కానీ నువ్వు కలగజేస్తావు, నీకు సమర్పిస్తేనే నాకేమైనా పుట్టగతులు వచ్చే జన్మకు ఉంటుంది అనేటువంటి భక్తి నాలో ఉంది. కానీ నువ్వు దిగంబరుడు, ఆయన తెలిసి కూడా నీకు నేను సమర్పించాలని చూస్తున్న వస్త్రాలు. సమ్మానిత భస్మధారివను మాట నిరింగియ గంధమిత్తు. పరమేశ్వరుడట ఉజ్జయిని అనుకుంటా ఊళ్ళో, మధ్యప్రదేశ్లో ప్రతిరోజు శివుడు శివలింగానికి పరమేశ్వరుడికి ఏం పోస్తారు? ఆ ఊళ్ళో ఆ రోజు అంత క్రితం రోజు చనిపోయినటువంటి దేహాల యొక్క పార్థివ శరీరాలను తగలబెడితే వచ్చినటువంటి బూడిదైతే ఉందో ఆ బూడిదను శ్మశానం నుంచి తీసుకొచ్చి ఒంటికి పోస్తారు శివుడికి. ఆయన భస్మధారుడు. ఆయన చనిపోయినటువంటి మనుషులు అంటే శవాల యొక్క కాల్చటం వల్ల వచ్చిన బూడిదని ఒంటికి రాసుకుంటాడు శివుడు. ఆ సంగతి నాకు తెలుసయ్యా. చచ్చిపోయినటువంటి శరీరాల యొక్క కాల్స్తే వచ్చిన బూడిదని రాసుకునేవాడు అని తెలుసయ్యా నువ్వు. కానీ నీకేదో గంధం పెట్టి బాగా చక్కగా ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలి, గంధం పూయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటాం. ఏంటో మరి వెరివాణ్ణయ్యా నేను అంటాడు గురువుగారు ఇందులో. అని ఇంపౌను శ్మశాన మంచెరిగి ఆలయమిత్తును వెర్రినై శివా. నువ్వు శ్మశానాలు తిరిగేవాడు అయ్యా, నీకు ఇల్లు అక్కర్ల, కానీ పెద్ద ఆలయం కట్టించాలి, ఈ మార్బుల్ స్టోన్స్ పెట్టించి భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా చేసేటువంటి దీన్ని భక్తుల కోసం చేశానుకోట్లా. నీ యొక్క ఆలయం ఇంత దివ్యంగా శోభాయమానంగా ఉన్నట్లయితే చూసి భక్తులు ఆనందిస్తారనేటువంటి ఆ కోరికతో నేను నీకు కట్టిస్తున్నాను ఈ ఆలయం. ఎందుకు కట్టిస్తున్నాను? నువ్వేమో నీకు ఆలయం అక్కర్లా, ఇల్లు అక్కర్లా, నీకు కావాల్సిన శ్మశానం, కానీ నీకు మాత్రం ఆలయం కట్టిస్తున్నా. ఏంటో మరి ఈ వెర్రి నాది అని అంటాడు. ఈ స్థితిని అంతర్గతంగా కనుక ఆలోచించినట్లయితే, ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు స్నానం చేయించగానే తల్లి ఏం చేస్తుంది? మంచిగా ఒంటి నిండా పౌడర్ పూస్తుంది. ఆ పౌడర్లో కూడా వాళ్ళ స్థాయికి తగినట్లుగా మంచి గంధం వాసన వచ్చే పౌడరే కొనుక్కొచ్చి పూస్తుంది. వాళ్ళ పిల్లవాడికి మాత్రం మంచిగానే ఉండాలి, మంచి బొట్టే పెట్టాలి, అలంకరణలు చేయాలి. మళ్ళీ వస్త్రాల్లో కూడా మంచిగా వాడికి పంజాబీ డ్రెస్, లేటెస్ట్ ఏదైతే డ్రెస్ ఉందో పిల్లలందరూ మెచ్చుకోవాలి. చూసి వాడి పిల్లల్ని చాలా అందంగా ఉన్నాడు ముద్దు పెట్టుకోవడం కోసం తారట్లాడుతూ తల్లి తన పిల్లవాడికి అన్ని అలంకరణలు చేస్తుంది. చేసి వాడిని వదిలిపెడుతుంది. వదిలిపెట్టగానే వాడు చేసే పని ఏంటి? మళ్ళీ మట్టిలో బొరులుతాడు. వాడంతా నిండా పూసుకొస్తాడు కదా మా పిల్లవాడు అని చెప్పేసి ఏమన్నా తల్లి ఆ కొడుక్కి ఏమైనా అలంకరణ చేయటం, గంధం పోయటం, లేకపోతే పౌడర్ పోయటం, మంచి బట్టలు వేయటం మానుకుంటుందా? మానుకోదు, వేస్తుంది. సాయంత్రం కల్లా మళ్ళీ వాడు మురికి చేసుకొస్తాడు, దాన్ని మళ్ళీ తల్లి కడుగుతుంది. అంటే ఇక్కడ తల్లి తన కుమారుడు పట్ల ఏ రకమైనటువంటి వాడు చెడగొట్టుకొని వస్తాడు, బట్టలు ఒళ్ళంతా మురికి పోసుకొస్తాడని తెలిసినా కూడా ప్రేమతోటి ముద్దుతోటి తన కొడుకుని గారాభంగా ఎట్లయితే స్నానం చేయించి పౌడర్ పూసి ఏ రకంగా అయితే వస్త్రాలు అలంకరింపచేస్తుందో ఆ రకంగానే నేను కూడా శివ నువ్వు నా కుమారుడు అయ్యా అని చెప్పి కుమారుడిలాగా దర్శనం చేస్తున్నాడు ఇక్కడ గురువు గారు. కాబట్టి నీకు ఆలయం అక్కర్లేదయ్యా, నువ్వు బట్టలు లేకుండా తిరుగుతావు, కానీ నీకు మాత్రం వస్త్రాలు సమర్పిస్తా. నీకు ఇల్లు అక్కర్ల, శ్మశానం తిరుగుతావు, నీకు మాత్రం గుడి కట్టిస్తా. నువ్వేమి
రాయిలాగా ఉంటావు, కానీ నేను మాత్రం ఏదో కరిగించాలి అంటే పిల్లవాడికి ఏమైనా అర్థమవుతుందా? తల్లి కనుక అరే దాని బుద్ధులు నీతులు చెప్తే ఏడాది పిల్లవాడికి అర్థమవుతుందా? కానీ వాడికి ఏదో చెప్పాలి అని చెప్పి ట్రై చేస్తుంటుంది, మంచి మాటలు ప్రయత్నం చేస్తుంటుంది. ఎందుకు ప్రయత్నం చేస్తుంది? అదే ఆమె యొక్క ముచ్చట, తల్లి యొక్క ముచ్చట. అట్లనే ఇక్కడ గురువుగారు కూడా ఒక తండ్రిలాగా పరమేశ్వరుని తన కొడుకులుగా భావించి ఆ రాయి నువ్వు కరగవు, నీలో మార్పు రాదు, అయినా కూడా నిన్ను కరిగించాలని ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత నువ్వు వస్త్రాలు కట్టుకోవని తెలిసి కూడా నీకు నేను బట్టలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఒంటి నిండా భస్మం బూడిద పూసుకుంటావని తెలిసి కూడా నీకు గంధం పూస్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ ఏంటంటే భక్తి ఒక స్థాయి దాటిపోయినప్పుడు, ఒక స్థాయి భక్తి దాటినప్పుడు, అది పరాకాష్ఠకు చేరినప్పుడు భక్తుడికి పరమేశ్వరుడు పట్ల కలిగేటువంటి దర్శనమే ఇది. అప్పుడు పరమేశ్వరుడు తన కొడుకులాగా కూడా కనపడతాడు. కాబట్టి అందులో కూడా మన శ్రీకృష్ణ భగవానుని కుంతీదేవి అల్లుడు అల్లుడు అని పిలుస్తుంది. అంతా పిలిచిన తర్వాత చివరి కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత ఆయన కృష్ణుడు ఎవడో సాధారణమైన వాడు కాదు, గుణాతీతుడు, ఈ సర్వలోకాలను కూడా పుట్టించినటువంటి వాడు, స్థితి చేస్తున్నాడు, లయం చేసేవాడు అని. అయ్యా నువ్వు ఇన్నాళ్ళు నీ కాళ్ళు పట్టుకొని నేను ఉన్నాను కాబట్టి నువ్వు నీ చరణ కమలాల దగ్గర నా మనసు లగ్నం చేశా కాబట్టి భద్రంగా ఉన్నాను. నా పిల్లలు పైకి వచ్చారు, కురుక్షేత్ర యుద్ధంలో జయం పొందారు. ఇప్పుడు కనుక ఒకవేళ నా పిల్లలు జయం పొందారు, నా కొడుకు ధర్మరాజు రాజు అనే అహం కనుక నాలో ప్రబలినట్లయితే, మళ్ళీ నీ పాదాల పట్ల నా మనసు కనుక విడిపోయినట్లయితే నాకు దిక్కు మళ్ళీ ఏం ఉండదు, నా బ్రతుకంత వ్యర్థం అవుతుంది. కాబట్టి నిరంతరం కూడా నా యొక్క మనసు నీ పాదాల పట్ల లగ్నం చేయవయా. ఏదైతే గంగానది ఇవన్నీ కూడా నదులన్నీ పోయి సముద్రంలో కలిసినట్లుగా నా యొక్క మనస్సు నీ పాదాల పట్ల ఎల్లప్పుడూ కూడా నిశ్చలంగా ఉండే విధంగా నన్ను దీవించు అని చెప్పేసి అంటూ కుంతీదేవి కూడా స్తుతి చేస్తుంది కృష్ణుణ్ణి. యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయవయ్య ఘన సింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధిన్ అత్యాదర వృత్తితో గదినట్లుగా సేయు గదయ్య ఈశ్వరా అని కుంతీదేవి ఏదైతే అమ్మవారు, ఆ కుంతీదేవి కూడా ఆమె కృష్ణ భగవానుడుని కృష్ణుడిగా భగవంతుడిగా దర్శించినటువంటి మహానుభావురాలు. ఆమె కృష్ణుని స్తుతించిన స్తుతి ఏదైతే ఉందో దానికి సమాంతరంగానే స్వామివారు కూడా ఈ పరమేశ్వరుడిని తన కుమారుడిగా దర్శించి ఇందులో స్తుతిస్తున్నారు. ఇంకొక పద్యంలో నాయదలో సమస్తమున నాటి వెలింగడి తావకీ నమోదాయుత మందహాసనయనాంచల చంచలితాక్ష చంద్రికా శ్రీ అనురాగరేఖ ప్రసరించి సుమించిన అట్లతోతు స్వామీయుత వత్సలత్వములకించితివా జని పండిపోవగన్ అంటూ లౌక్యంతో కూడుకున్నటువంటి ఒక విషయం చెప్తున్నారు ఇక్కడ. నీ జడలందు చిక్కుల గణించుట సాధ్యమయేని తండ్రి, నీ జడలందు చిక్కుల గణించుట సాధ్యమయేని తండ్రి, నా ఈ జనిలోని తప్పుల గణింపగవచ్చును మమ్ము బోంట్లకొన్ సాజము కార్యభారపు దొసంగులు తప్పవు పాప సంఘముల్ నీ జత కూడియుండిన మనీషికి కూడను కల్గునా శివా. ఇక్కడ పరమేశ్వరుడు ఆయన్ని గురువు గారు అంటున్నారు, దెప్పి పొడుస్తున్నారు. పరమేశ్వర, మేము కార్యభారం పని భారం వల్ల అనేక తప్పులు చేయడానికి ఆస్కారం ఉందయ్యా మా జీవితంలో. ఆ తప్పులన్నీ కూడా నీ కాళ్ళు పట్టుకొని నిన్ను నేను సేవిస్తూ నీ భక్తులుగా ఉన్నప్పుడు మాకు కూడా పాపాలు అంటిస్తావయ్యా. అదే నా పాపాలు ఎన్ని అని లెక్క చేయాలని ప్రయత్నం చేశావనుకో, అసలు నీ జడలో ఉన్న చిక్కులు గణించడం అనేది సాధ్యమేనా? నీ జడలో ఉన్న చిక్కులు కనుక లెక్క పెట్టడం సాధ్యమైనట్లయితే నా పాపాలు కూడా లెక్క పెట్టగలుగుతా. అంటే నీ జడలో ఉన్న చిక్కులు లెక్కించడం సాధ్యం కాదు. కారణం ఏంటి? ఆయన వ్యోమకేశుడు, అంటే ఆకాశాన్నే తలగా కలిగిన వాడు పరమేశ్వరుడు. ఆకాశంలో చిక్కులు ఉన్నాయంటే చెప్పలేము. అటువంటి వ్యోమకేశుడు అయినటువంటి నీవు పరమేశ్వర, నీ జడలో ఉన్న చిక్కులు గణించడం సాధ్యం కాదు కదా. అట్లనే నేను ఒక దీనుడను,
నీ యొక్క భక్తి కరుణ రసాలతోటి నీ కరుణాద్ర చూపులతో మాత్రమే నా జీవితాన్ని వెళ్ళబుచ్చేటువంటి నేను సాధ్యం కాక తప్పనిసరి పరిస్థితులలో పని భారం వల్ల కొన్ని తప్పులు చేయడం సాధ్యం అవుతుందేమో, ఒక తారసపడుతుందేమో అటువంటి స్థితి. కానీ కావాలని నేను తప్పులు చేయట్లేదయ్యా, తెలవక చేసిన తప్పులు ఏమన్నుంటే ఆ తప్పులను పరిహరింపచేసి నన్ను ఆ పాపాల నుంచి తప్పుల నుంచి దూరంగా పంపించమని వేడుకుంటున్నాను కదా. ఆ వేడుకుంటున్నటువంటి నేను నీ పాద భక్తిపై నేను నా మనస్సు లగ్నం చేసినప్పుడు, నీ పాదాల పట్ల నా భక్తి వినమ్రమైన భక్తిని ప్రదర్శించినప్పుడు నాలాంటి భక్తులకు కూడా ఆ పాపాలు అంటగడతావయ్యా అని చెప్పేసి దెప్పి పొడుస్తూ అడుగుతున్నాడు స్వామి పరమేశ్వరుణ్ణి. కాబట్టి నీ జడలో ఉన్న చిక్కులు గణించటట్లయితే సాధ్యం కాదో, నా పాపాలు కూడా నేను లెక్క చేయలేను. తెలవక ఎన్నో తప్పులు చేయొచ్చు. ఆ తప్పుల నుంచి నన్ను కాపాడి నన్ను ఉద్ధరించు తండ్రి పరమేశ్వర అంటున్నారు గురువుగారు. నీ యొడలందు పూసికొను నిర్మల భస్మ కణంబులందు తండ్రి ఒక రేణువౌచు తరించుదునా విచలీకృతాఘరేఖాయుత మాధురీ ఢమరుక ప్రణవామృతనాదమందు నా ఆయువు మూట కట్టుకొని ఆర్తిని వాయుదునా సనాతన. ఇందులో నీ యొడలందు పూసికొను నిర్మల భస్మ కణంబులందు తండ్రి. ఓ పరమేశ్వర, ఓ తండ్రి, జగత్పితవు నువ్వు నీ వంటిపై పూసుకున్నటువంటి ఆ బూడిదైతే అవుతుందో, భస్మం ఏదైతే ఉందో చితాభస్మం, ఆ భస్మంలో కనుక ఒక రేణువు అయితే చాలు నా భస్మం. అంటే గురువుగారు భక్తి ఏ స్థాయికి చేరింది అంటే దాదాపు పరమాత్మలో ఐక్యం అవ్వడానికి తగిన స్థితి వచ్చిందనేటువంటి దాన్ని గమనించుంటారు. నీ ఒంటిపై పూసుకున్న భస్మంలో ఉన్న కణాలలో ఒక కణం కనుక నా భస్మం అయినా చాలు. ఒక రేణువౌచు తరించుదునా విచలీకృతాఘరేఖాయుత మాధురీ ఢమరుక ప్రణవామృతనాదమందు నా ఆయువు మూట కట్టుకొని ఆర్తిని వాయుదునా సనాతన. పరమేశ్వర, నా యొక్క భస్మం నీ ఒంటిపై ఉన్న చితాభస్మం, ఒంటి మీద పూతగా ఉన్నటువంటి భస్మంలో ఒక రేణువు అయితే చాలయ్యా. విచలీకృతాఘరేఖాయుత మాధురీ ఢమరుక ప్రణవామృతనాదమందు నీ చేతిలో ఉన్న ఢమరుకాన్ని నువ్వు మోగించినప్పుడు వెలువడేటువంటి ఓంకార నాదం ఏదైతే ఉందో, ఆ నాదం నా పాపాలనేటువంటి రాశిని పటాపంచలు చేసి పాపాల భాగాన్ని ఆ రకంగా తొలగిస్తాయి. భౌతిక శరీరం సంబంధించినటువంటి భస్మం యొక్క కణం స్వామివారి యొక్క ఒంటి మీద పూయబడినటువంటి రేణువులలో ఒక రేణువుగా ఉంటే ఇటు భౌతిక శరీరం ముక్తి పొందినట్టే. మానసికంగా ఒక జన్మ పూర్తి అయిన తర్వాత వచ్చే జన్మ ఎత్తడానికి కారణమయ్యేది ఏంటండి? కోరికలు. మానవుడు తిరిగి జన్మ ఎందుకు ఎత్తుతాడు? అసలు జన్మ ఎందుకు ఎత్తుతున్నాడు మనిషి అంటే చేసిన పాప పుణ్యాలు అనేటువంటి వాటి ఫలితాలను అనుభవించడానికి మాత్రమే జన్మ మరీ ఎత్తవలసి వస్తుంది. చేసిన పుణ్య కార్యక్రమాలు అయితే పుణ్యఫలం, పాప కార్యక్రమాలు అయితే పాపఫలం. ఏ ఫలమైనా సరే మంచి ఫలం కానీ చెడు ఫలం కానీ ఫలాన్ని అనుభవించాల్సిందే. అనుభవించడం కోసమే తిరిగి మళ్ళీ ఆత్మ ఒక ఉపాధిని పొంది జన్మెత్తడానికి ఆస్కారం అవుతుంది. శరీరం అనేది ఒక జన్మకు ఒక రకమైన శరీరాన్ని ఇస్తే ఇంకొక జన్మకు ఇంకొక శరీరాన్ని ఇస్తారు. లింగ భేదం ఉండొచ్చు, రంగు భేదం ఉండొచ్చు, వర్ణ భేదం ఏదైనా ఉండొచ్చు, కానీ ఆత్మ మాత్రం నిశ్చలమే. ఆ ఆత్మ యొక్క ఒక ఉపాధిని సంతరించుకొని ఒక జీవితాన్ని గడిపినప్పుడు ఆ జీవితంలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలకు పుణ్యఫలాలు, పాప కార్యక్రమాలకు పాప ఫలాలు వచ్చి ఈ రెండింటి యొక్క ఫలాలను అనుభవించడం కోసం తిరిగి మళ్ళీ ఆ జీవుడు మరి యొక్క జీవితాన్ని జన్మనిస్తాడు. ఆ జన్మ ఎత్తేటువంటి స్థితి లేకుండా ఆత్మ పరమాత్మలో ఐక్యమయ్యి శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందితే దాన్ని ముక్తి అంటారు. అటువంటి ముక్తి పొందడానికి చేయవలసింది ఏంటంటే మానవుడు ముందు కర్మాచరణ చేయాలి. ఇటువంటి పద్యాలలో భక్తిపరంగా నాలించి వెలువడేటువంటి పదాల యొక్క ప్రవాహం అనేటువంటిది అమృతధారలలాగా నాలించి ప్రసరింపజేసే విధంగా నాకు అనుగ్రహాన్ని కలిగించు అని అడిగినటువంటి ఆ పద్యంతో ప్రారంభమై చివరిలో శ్రీ రాజేశ్వరి
పాదపద్మయుగళి సేవా సమాసక్త దీక్షారమ్యాత్ముడా స్వామి సేవ కొరకై సాగించితి పద్య కావ్యారంభంబును మీరులిరురొకటై ఆధ్యాత్మికానంద సేవారామమున సంచరింపగల భాగ్యం విచ్చిరక్షింపుడి. అటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించమని చెప్పేసి రాజరాజేశ్వరి మాత యొక్క అమ్మవారి యొక్క ఉపాసకులు కదా గురువుగారు పెమరాజు వేణుగోపాలకృష్ణమూర్తి గారు. అంత ఉపాసనా దీక్ష ఉన్నది కాబట్టే ఆ దీక్ష చేత, ఆ దీక్షా బలం చేత, మంత్ర బలం చేత అనేక మంది భక్తులను శిష్యులను ఉద్ధరించినటువంటి మహాత్ముడు కాబట్టి వారి యొక్క అనన్య భక్తి వలన ఆయతనకృతంగా తన భక్తి నుంచి వెలువడినటువంటి పదాల యొక్క కూర్పు కాబట్టి ఈ పదాలలో అంతగా అంతరార్థం ఇమిడి ఉన్నది, దాగి ఉన్నది. ఆ అంతరార్థాన్ని కనుక గ్రహించినట్లయితే అది మనకు ముక్తికి ఇది కూడా ఒక సోపానమే అవుతుంది, ఒక మెట్టి అవుతుంది. చేస్తూ చివర్లో జయ జయ పార్వతీ హృదయ సారస సారమరంద భృంగమా జయ జయ ఘోర భార భవసాగర సంతరణైకపోతమా జయ జయ సర్వలోక పరిసర్పిత సాంద్ర మహత్వపూర్ణమా జయ జయ పూత సీతన సగసానుచర ప్రవణైకశీలమా అని చెప్పేసి ఒక జయధ్వని వినిపించారు గురువు గారు. మహాశివరాత్రి పర్వదినాన మొట్టమొదటే విన్నవించుకున్నా మీకు ఒక విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతున్నప్పుడు శ్లోకాలు గనక గంగా ప్రవాహంలాగా పఠించుకుంటూ పారాయణం చేసుకుంటూ భక్తులు ముందుకు అడుగు వేస్తూ ఉంటే ఆ శ్లోకాల యొక్క పారాయణానికి అడ్డు తగిలి ఎవరన్నా వివరణ అడిగినట్లయితే ఎంత అసహనం ఉంటుందో ఈ అత్యద్భుతమైన పదగుమ్మనంతో ఉన్నటువంటి శివస్వామి శతకంలో ఉన్న పద్యాలలో ఉన్న రసాన్ని ఆస్వాదించడం కోసం పద్యాలను గనక శ్రేణిలో పఠించుకుంటూ పోతే, పారాయణం చేసుకుంటూ పోతే ఆ పారాయణానికి అడ్డు తగిలినట్లుగా మధ్యలో పద్యాల యొక్క వివరణ అందించడానికి కూడా అదే అసౌకర్యాన్ని కలగజేస్తుంది అనేటువంటిది నాకు భావన కలిగినప్పటికీ కూడా పద్యాలు మాత్రమే చదివినట్లయితే భక్తులు ఎవరైతే దర్శనానికి శ్రేణిలో ఉన్నారో ఆ శ్రేణిలో ఉన్న భక్తులకు శ్రవణానందం చేయడానికి, ఈ మాట ఎందుకన్నాను ఇందాకనే చెప్పాను, శ్రవణం కీర్తనం విష్ణోహని తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ అనే దాంట్లో మొట్టమొదటి శ్రవణం చేయమన్నారు. ఒక విషయాన్ని చెప్పటం గొప్ప కాదు, చెప్పిన విషయాన్ని వినటం గొప్ప. కాబట్టి ఎప్పుడైనా ఒక విషయాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఆ అధ్యయనం చేసినటువంటి విషయాన్ని మనస్సులో మననం చేసుకొని ధ్యానంలో పెట్టి దాని మీద ఒక రకమైన అవగాహన కలిగిన తర్వాత ఆ విషయాన్ని కనుక తెలియకుండా తనలో దాచుకున్నట్లయితే పాపం కలుగుతుంది. తనకు తెలిసిన విషయాన్ని ఎదుటివారు వినేవారు ఉన్నప్పుడు ఆయన మనిషి కాదు, పరమ గురువులు. అనేక మంది శిష్యులకు తన మంత్ర దీక్షా బలం చేత మంత్ర ఉపాసన ఇచ్చి మంత్ర